హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి. చాలా ఇష్టంగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరుగుతుంది కాబట్టి చిన్నపిల్లల కానించి పెద్ద వరకు దీన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ రెసిపీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా రుచిగా ఉంటుంది, సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ పాలైతే మాత్రం ఆవు ఈనిన వెంటనే ఇచ్చిన పాలండి. ఒక గ్లాస్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. అంటే ఆవు డెలివరీ అయిన వెంటనే ఇచ్చిన పాలు అనమాట. ఈ పాలు అనేవి ఒక గ్లాసు తీసుకుంటే దానికి నార్మల్ పాలు డబుల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సెకండ్ డే థర్డ్ డే పాలు అయితే మాత్రం ఏ పాలు మిక్స్ చేయకుండా అలానే ప్రిపేర్ చేసుకుంటే చక్కగా వస్తుందండి. ఫస్ట్ డే పాలు అయితే మాత్రం కంపల్సరీ యాడ్ చేసి చేసుకోవాలి. దీనిలో ఒక పావు కేజీ బెల్లాన్ని వరకు వేసుకొని చక్కగా ఈ బెల్లం అనేది బాగా కరిగేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. లేదా చేయి పెట్టి చక్కగా నలిపి పాలు కరిగేంత వరకు మంచిగా కలిపేసుకోవాలన్నమాట. నేను ఆవు పాలు ఫస్ట్ డే పాలు ఎలా నిల్వ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేశానండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు డిస్క్రిప్షన్లో పెడతాను, కంపల్సరీ చూసేయండి. చక్కగా అనేది ఈ బెల్లం అనేది కరిగిపోయిందండి. దీని ప్లేస్లో మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. బెల్లం అనేది ఆరోగ్యం కాబట్టి బెల్లం వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే బెల్లంలో నలకలు ఉంటాయి కదండి, నలకలు ఏమైనా చెత్త ఉన్నా ఈ స్టెయినర్లో ఉండిపోతాయి, టీ స్టెయినర్లో. కాబట్టి కంపల్సరీ స్టెయిన్ చేసేసుకోండి. ఫస్ట్ డే పాలు కాబట్టి చిక్కగా ఉంటాయి, అంత బేగి స్టెయిన్ అవ్వండి. స్పూన్ పెట్టి చక్కగా కలిపేసుకొని స్టెయిన్ బాగా చేసుకోండి. ఈ పాలు అనేవి ఇప్పుడే రుచి చూసుకోవాలండి. ఏమి కానీ బెల్లం సరిపోతే షుగర్ కూడా వేసేసుకోవాలి. మాకు ఇంకా టైం లేదు అంటే షుగర్ వేసుకోండి, టైం ఉంది అంటే మాత్రం బెల్లాన్ని వేసి కరిగించేసుకోండి. సరేనా? కంపల్సరీ రుచి చూసుకోవాలండి. రుచి మాత్రం ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే తీపి అనేది. ఈ జిన్ను స్టీమ్ చేసేసరికి ఆ తీపిదనం తగ్గిపోతుంది కాబట్టి మంచిగా షుగర్ ఉండేటట్లు చూసేసుకోండి. చక్కగా చూసారా ఎన్ని నలకలు వచ్చాయో నాకు బెల్లం అడుగున. చక్కగా ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఈ ఇలాచీ పౌడర్లో నేను షుగర్ వేసి చక్కగా ఫైన్గా పౌడర్ చేసి ముందుగా రెడీ చేసుకున్నాను కాబట్టి ఆ పౌడర్ని ఒక 1 టీ స్పూన్ వరకు వేసి ఇలాచీ పౌడర్ అనేది బాగా మిక్స్ అయ్యేటట్లు స్పూన్తో బాగా కలిపేసుకొని ఇంకా రెడీ అయిపోయిందండి మిశ్రమము. మనం స్టీమ్ చేసుకోవడానికి ఇంక రెడీ చేసుకోవాలన్నమాట. ఒక ఇడ్లీ పాత్రలో కానీ కుక్కర్లో కానీ నార్మల్గా ఒక తపాల్లో ఒక స్టాండ్ని వేసి వాటర్ వేసి దాన్ని బాగా మరగబెట్టుకున్న తర్వాత ఈ పాలపై మూతను పెట్టే స్టీమ్ చేసుకోవాలండి. వాటర్ పడిపోకుండా దాంట్లోకి చక్కగా మూతను పెట్టి స్టీమ్ చేసుకోండి బాగా. నేనైతే బయట పొయ్యి మీద పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా టైం పడుతుంది కాబట్టి. అందుకొంచెం నార్మల్గా బయట పెట్టుకుంటే ఎక్కువ టైం పెట్టినా కర్రలు ఉన్నాయి కాబట్టి పెట్టేసుకుందామని పెట్టేసుకున్నాను. ఇది మినిమం ఒక 1 అవర్ అయినా కుక్ అవుతుందండి. ఇలా బాగా స్టీమ్ చేసుకుంటే కుక్కర్లో అయితే మినిమం హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, కానీ ఇలా నార్మల్గా స్టీమ్ చేసుకుంటే మాత్రం ఎక్కువ టైం పడుతుంది. ఇందులో ఒక నైఫ్ కానీ ఒక స్పూన్ కానీ పెట్టి నైఫ్కి ఏమి అంటకుండా వస్తే మాత్రం బాగా కుక్ అయిపోయినట్టండి. ఇంకా అంటుతుందంటే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి చూసారా చక్కగా ఉడికిపోయింది. నేను స్టవ్ నుండి తీసి ఒక చల్లారిపోయిందండి. ఈ చల్లారిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా డిమోట్ చేస్తే ఇంకా గిన్నె నుంచి బయటకు వచ్చేసింది. చాలా చక్కగా వచ్చేస్తుందండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు కాదు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని చక్కగా స్మూత్గా కట్ చేసుకొని నోట్లో పెట్టుకుంటే వెన్న ఎలా కరిగిపోతుందో అంతలా కరిగిపోతుందండి, అంత రుచిగా ఉంటుంది. ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. అవైలబుల్గా పాలు దొరికితే మాత్రం కంపల్సరీ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా రుచిగా టేస్టీగా డెలీషియస్గా వచ్చిందండి ఈ రెసిపీ అనేది. ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది. మా వారు మా పిల్లలు మేమైతే లొట్టలు వేసుకుంటే ఈ జున్నుని ఖతం చేసేసాం. మీరు ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.